సిద్ధు జొన్నలగడ్డ గారు ట్రైలర్ లాంచ్ చేశారు, ఆయన గురించి ఏం చెప్తారు? ఆయన లాంచ్ చేయడం అంటే ఇప్పుడు మళ్ళీ ఆ నెంబర్ తీసుకున్నాను అనుకుంటా, 11 మంది కొత్త వాళ్ళు వస్తున్నారంటే ఆయన చాలా రోజులు కష్టపడ్డాడు. ఎందుకంటే ఆయన ఒకరే కాదు, చాలామంది ఇప్పుడు ఆర్టిస్టులు ఉన్నారండి. ఇప్పుడు విశ్వక్సేన్ అవ్వచ్చు, సిద్ధు జొన్నలగడ్డ, దెర్ ఆర్ సో మెనీ ఆర్టిస్ట్, సుహాస్ అవ్వచ్చు, ఇలాంటి చాలామంది ఆర్టిస్టులు వితౌట్ ఎనీ బ్యాక్డ్రాప్ వాళ్ళకి సొంతగా ఎదుగుతున్నారు. అలాంటి ఎదిగే వాళ్ళకి ఇప్పుడిప్పుడే హీరోలు అని కాదు, ఒక ఆర్టిస్ట్గా లోపలికి వస్తున్న ఇలాంటి 11 మందికి, ఇంత 4-5 అమ్మాయిలకి, నాలాంటి డైరెక్టర్కి అలాంటి బూస్టప్ వస్తేనే చాలా బాగుంటుంది. సిద్ధు జొన్నలగడ్డ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. అంతే, అబ్బాయిని ఆరెంజ్లో చూసాం మనం, ఎంత జర్నీ చూసుంటాడు. ఆయన ఒక మాట అన్నారు, చిన్న సినిమా పెద్ద సినిమా అని ఉండదు, డబ్బులు ఎంత ఎక్కువ ఖర్చు పెట్టామో తక్కువ ఖర్చు పెట్టామో అనేది ఉంటుంది. అంతే కదా. ఆ మాట అంటే మీరు సినిమా స్టార్ట్ చేసినప్పుడు మీరు చిన్న సినిమాగా స్టార్ట్ చేశారు, మీరు పెద్ద సినిమా అనుకుని స్టార్ట్ చేశారు? ఎప్పుడు నా మైండ్లో సినిమానండి, చిన్న సినిమా పెద్ద సినిమా అసలు మైండ్లోనే లేదు. ఇప్పటికీ ఎవరైనా మాట్లాడితే నేను నవ్వుకుంటా. యాక్చువల్లీ అసలు చిన్న సినిమా ఏంటి పెద్ద సినిమా ఏంటి, సినిమా ఇది అంతే. దాంట్లో డబ్బులు ఎంత ఖర్చు పెట్టారు, ఆ ప్రొడ్యూసర్కి డబ్బులు పెట్టినందుకు ఆ రూపాయికి రూపాయి వచ్చిందా, అంతే కదా. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి కెరీర్ వచ్చిందా? నాకు తెలిసి చిన్న సినిమా పెద్ద సినిమా లేదండి, సినిమా అంతే. ఎవరైనా కానీ తెలుగు ఆడియన్ మిగతా స్టేట్స్ వాటితో నేను కంపేర్ చేయలేను, కానీ తెలుగు ఆడియన్ ప్యూర్ ఆడియన్ అండి. కంటెంట్ బాగుంటే వాళ్ళు మొన్న మంజుమల్లి బాయ్స్ హిట్ చేశారు, ప్రేమలో హిట్ చేశారు, బయట నుంచి వచ్చిన ఎన్నో సినిమాల్ని వాళ్ళు ఆదరించారు. అలాంటిది మన కుర్రోళ్ళు, మన ఇంటి పక్కన కుర్రోళ్ళు వీళ్ళు వస్తుంటే ఎందుకు చూడాలని నేను నా ధైర్యం అది. అదే ధైర్యం నిహారిక గారికి ఉంది. తెలుగు సినిమా పీపుల్ చూస్తారు, కంటెంట్ ఉంది. చిన్న సినిమా అనేవాడు నా నోట్లోంచి రాదు, ఏ సినిమాకి రాదు నాకు. ఇంకోటి నిహారిక గారు మొన్న టీజర్ లాంచ్ ఈవెంట్లో మాట్లాడుతూ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ని పిఠాపురంలో చేయాలనుకుంటున్నాము అని అన్నారు. ఏమైనా ప్లానింగ్ ఉందా ఏంటి? అది ప్రొడక్షన్ కాలండి, కానీ నాకు తెలిసినంతవరకు ఇప్పుడున్న వర్షగా ఆయన బిజీకి మేబీ ఆయన ఇబ్బంది పెట్టడం కూడా కరెక్ట్ కాదని మేము అనుకుంటున్నాం. మేబీ నిహారిక గారు అలాగే ఆలోచిస్తారు నాకు తెలిసినంతవరకు. ఎక్కడ జరిగినా ఆయన బ్లెస్సింగ్స్ అయితే మాకు ఉంటాయి అంతే. ఆయన ఫ్యాన్స్ కంపల్సరీ మా సినిమాని ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. జస్ట్ ఎవరు వస్తారని అనుకున్నారు? రామ్ చరణ్ గారు వస్తారా, పవన్ కళ్యాణ్ గారు వస్తారా? ఓపర్ భగవాన్. ఓకే, ఫైనల్గా ఈ సినిమా ఎందుకు చూడాలంటే ఏం చెప్తారు ఒక్కొక్కరు ఫైనల్గా? ఫ్రెండ్షిప్ మీ ఊర్లో గ్యాంగ్ ఉంటుంది, మీ గ్యాంగ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు మా గ్యాంగ్లో ఉంటారు. సో మీ గ్యాంగ్లో మీరందరూ కనెక్ట్ అవ్వడం కోసం, రిలేట్ అవ్వడం కోసం ఈ సినిమా చూడండి. మీ నాస్టాలజిక్ మూమెంట్స్ అన్ని కూడా గుర్తు తెచ్చుకోండి. సార్ మాకు ఆ రోజులు మల్లీరావు అనే సాంగ్ ఉంటుంది సార్, అందులో ఒక లిరిక్ ఉంటుంది నాకు ఎప్పటికీ చాలా ఇష్టం. మిమ్మల్ని మీకే చూపించే అద్దం లాంటిది ఈ సినిమా సార్. ఇప్పుడు నుంచి ఓకే ప్రిపేర్ అవ్వదా? నో, అంటే నేను ఆలోచిస్తున్నాను ఏ పాయింట్ చెప్పాలి అని. ఎందుకంటే ఈ మూవీలో అన్నీ ఉన్నాయి, లవ్ ఉంది, బాండింగ్ ఉంది, ఫ్రెండ్షిప్ది, మీరు ఇందబట్టి అన్నట్టు యూనో పాలిటిక్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యాయి. సో చాలా లేయర్స్ ఉన్నాయి ఈ మూవీలో. నేను దేనికి చెప్పాలని ఒక పాయింట్ నా దగ్గర లేదు. ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్. మీ లైఫ్లో జరిగిన ప్రతి విషయం మీరు ఈ మూవీలో చూసి కనెక్ట్ అవుతారు. సో ఐఎమ్ షూర్ మీరు అందరూ ఆగస్ట్ 9 థియేటర్కి రండి. అమ్మాయిలు, అబ్బాయిలు, ముసలి, ముతక, అందరూ, పెద్దవాళ్ళు, పిల్లలు, టీనేజ్, యంగ్ ఏజ్, అందరూ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, లవర్స్ అందరూ కలిసి చూడండి. యా, ప్లీజ్ డూ వాచ్ ఆగస్ట్ 9 ఇన్ థియేటర్స్. కమిటీ కుర్రోళ్ళు. మన వాళ్ళందరూ ఇప్పుడు లైక్ తమిళ్, మలయాళం ఫిల్మ్స్కి మధ్యన బాగా అట్రాక్ట్ అవుతున్నారు. ఈ తెలుగు నుంచి ఫస్ట్ టైం మేము రా అండ్ రస్టిక్గా ఒక న్యాచురల్ ఫిల్మ్ ఒకటి చేసాం. లైక్ మేమైతే ఒక ఫస్ట్ అటెంప్ట్ మాదే, మేబీ ఇంత 11 మెంబర్స్తో మన టాలీవుడ్లో అనేది. సో మంచి సినిమా చేసాం మేము. ఇంకా ఆడియన్స్ మంచి హిట్ ఇస్తారని అనుకుంటున్నాం అంతే. ఎందుకు చూడాలి? యా, ఓకే. చివరిగా ఒక క్వశ్చన్ అడుగుతా, దీంతో ముగిద్దాం. మీకు ఇన్ఫినిటంలో చేసే వీడియోస్లో యాక్టింగ్ చేయడం ఎక్కువ కష్టంగా ఉందా, ఈ సినిమాలో మీ యాక్టింగ్ ఎక్కువ కష్టంగా అనిపించింది? సార్ ఇన్ఫినిటమ్ యాక్టింగ్ ఉండదు సార్, అక్కడ నేనే రాజు నేనే మంత్రి. ఎందుకంటే నా కెమెరా, నా ఆఫీసు, నా ఆర్టిస్టులు, నేను చెప్పింది అక్కడ నేను ఎలా చేసినా అడిగేవాడు లేడు. ఇక్కడ డైరెక్టర్ ఏమనుకుంటున్నారు, ఆయన పెద్దోడు అనే క్యారెక్టర్ ఎలా పోర్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నారు అనే క్యారెక్టర్ చేయాలి. కాబట్టి ఇది నాకు స్టార్టింగ్లో కష్టం అనిపించింది. స్లాంగ్ ఒకటి ఇది తేడా వచ్చింది, ఇది నేర్చుకొని చేయాల్సి వచ్చింది అనే కన్నా చాలా నేర్చుకున్నాను సార్. నేర్చుకున్న దానికి మీకు కృషికి ప్రతిఫలం దక్కాలని కోరుకుంటున్నా.
అలాగే మీ అందరూ కమిటీ కుర్రాళ్ళందరూ హిట్ కొట్టాలి. ఆగస్టు 9న ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడండి. ప్రజాస్వామ్యం గురించి అలాగే ఫ్రెండ్షిప్ గురించి రెండింటి గురించి చెప్పే సినిమా. ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా. తప్పకుండా ఆగస్టు 9న థియేటర్కి వెళ్ళి ఈ సినిమా చూడండి. ఇది వాటి ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూ కోసం చూస్తుండండి స్వతంత్ర టీవీ.